హాయ్ ఎవ్రీవన్. ఫిబ్రవరి 11వ తారీఖు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ చూద్దాం. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ముందుగా కుమార్ మంగళం బిర్లా కమిటీ దేనికి సంబంధించిందని అడిగాడండి. ఇది 1999లో ఏర్పడిన కమిటీ. దీన్ని సెబీ ఏర్పరిచింది. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దేని కొరకంటే ఇది గుడ్ గవర్నెన్స్ అండి, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కార్పొరేట్ పాలన మరియు ప్రమాణాలని ప్రోత్సహించడం కొరకు సెబీ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదే కుమారం మంగళం బిర్లా కమిటీ 1999లో. ఓకే. సెకండ్, ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడనండి. డైరెక్ట్గా అడిగాడు, బ్రిటిష్ గవర్నర్ అని పేరు అడిగాడు కాబట్టి మనం ఆలోచించిన అవసరం లేదు. లార్డ్ వెల్లెల్సీ. ఎందుకు ఆలోచించొద్దని చెప్పానంటే, బ్రిటిష్ అన్నాడు కదా, మామూలుగా భారత్లో మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఫ్రెంచ్ వ్యక్తి అండి, డూప్లే. ఇతను ఫ్రెంచ్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఫ్రెంచ్ దేశస్థుడు. కాకపోతే బ్రిటిషర్ అండ్ లార్డ్ వెల్లెల్సీ. ఎప్పుడు అంటే కనుక 1798 అండి, 1798వ సంవత్సరంలో సైన్య సహకార పద్ధతి, సబ్సిడరీ అలయన్స్ అంటాం. దీంట్లో మొట్టమొదటిసారిగా సంతకం చేసింది ఎవరంటే కనుక హైదరాబాద్ రాజ్యం ఉన్నటువంటి నిజాం అలీ మొట్టమొదటి దీని మీద సిగ్నేచర్ చేయడం జరిగింది, ఈ సైన్య సహకార పద్ధతికి. ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలుగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ ఎవరన్నారండి? నీతా అంబానీ అండి. నీతా అంబానీ గారు. ఈమె రిలయన్స్ ఫౌండేషన్కి చైర్పర్సన్గా కూడా ఉన్నారండి. రిలయన్స్ ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్ ఈమె. యుఎన్ఓ చిహ్నంలోని 2 ఆలివ్ కొమ్మలు వేటికి చిహ్నాలు? మధ్యలో గ్లోబ్ ఉంటుంది, ఇటువైపు ఒక ఆలివ్ కొమ్మ, ఇటువైపు ఒక ఆలివ్ కొమ్మ ఉంటుంది. సో ఈ ఆలివ్ కొమ్మలు 2 కూడా వేటికి చిహ్నాలు అని అడిగాడు యుఎన్ఓలో. ఈ 2 కూడా శాంతికి చిహ్నం అండి. చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతుంటాడు, పీస్కి సంబంధించినటువంటివి. యుఎన్ఓ పర్యావరణ పరిరక్షణ ప్రోగ్రామ్ని ఎప్పుడు మొదలుపెట్టారన్నాడు. ఐక్యరాజ్య సమితి యొక్క పర్యావరణ పరిరక్షణ ఎప్పుడు అంటే కనుక 1972 అండి. యుఎన్ఈపి అంటాం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, 1972లో. దీని హెడ్ ఎక్కడ ఉందంటే, యుఎన్ఈపి హెడ్ ఎక్కడ ఉందంటే నైరోబీ అండి. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నైరోబీ, కెన్యా. అయితే ఇక్కడ మనం గమనించుకోవాలి, పర్యావరణ పరిరక్షణ అన్నప్పుడు యుఎన్ఓకి సంబంధించి 72. అయితే భారత్లో కూడా పర్యావరణ పరిరక్షణ యాక్ట్ ఉందండి. ఈ భారత్లో వచ్చిన యాక్ట్ ఎప్పుడంటే కనుక 1986. అడగడానికి ఆస్కారాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ఉండే తెగలు ఏవి అని అడిగాడండి. సో ఇక్కడ తెగలు అండమాన్లో వచ్చి ఒక 4 తెగలు ఉన్నాయండి, నికోబార్లో ఒక 2 తెగలు ఉన్నాయండి. అంటే మెయిన్గా ఈ 4 తెగలు కూడా నెగ్రిటో తెగలండి. నెగ్రిటో అంటాం, నెగ్రిటో. ఈ 4 నెగ్రిటో తెగలు అండమాన్లో ఉన్నాయి. ఏంటంటే గ్రేట్ అండమానీస్ ఒకటి, గ్రేట్ అండమానీస్. 2 ఓంగేనండి, ఓంగే. ఓకే. 3 జరావా. 4 సెంటినెలిస్. ఓకే. అదే నికోబార్లో వచ్చేసేసి, నికోబార్ ఐలాండ్లో ఒక 2 మంగోలాయిడ్ తెగలు ఉన్నాయండి. 2 మంగోలాయిడ్ తెగలు ఉన్నాయి. ఇక్కడేమో నెగ్రిటో తెగలు 4. ఈ మంగోలాయిడ్ తెగలు ఏంటి అంటే, 1 షోంపెన్, 2 నికోబారిస్. ఇది ఈ ఎగ్జామ్కే కదండి, ఎక్కడైనా ఉపయోగపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు ఉండే తెగల గురించి అడుగుతూ ఉంటాడు. సో గుర్తుంచుకోండి, నెగ్రిటో తెగలు 4, మంగోలాయిడ్ తెగలు 2, ఇవి నికోబార్లో ఉన్నాయి. భారతదేశంలోని క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కానో ఎక్కడుందని అడిగాడండి. ఏదని అడిగాడు. సో ఇది అండమాన్ నికోబార్ దీవులోనే ఉందండి. అండమాన్ నికోబార్ దీవులు అండమాన్లో ఉంది. అండమాన్ ఐలాండ్ అంటే దాని ఐలాండ్ పేరు ఏంటంటే బారెన్ ఐలాండ్ అండి. బారెన్ ద్వీపం, బారెన్ ఐలాండ్. ఈ బారెన్ ఐలాండ్లో ఉన్నటువంటి ఈ బారెనే
యాక్టివ్ వాల్కానో, క్రియాశీలమైనటువంటి అగ్నిపర్వతం ఏంటంటే భారత్లో ఉన్నది బారెన్. అగ్ని 2 ఏ రకమైన మిస్సైల్ అని అడిగాడండి. ఏపీజే అబ్దుల్ కలాం గుర్తొస్తారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అగ్ని 2 కానీ అగ్ని సిరీస్లో వచ్చినవన్నీ కూడా బాలిస్టిక్ అండి, బాలిస్టిక్ మిసైల్స్ ఇవి. అగ్ని 2 యొక్క కెపాసిటీ ఏంటంటే 2000 కిలోమీటర్లు అండి, 2000 కిలోమీటర్. అంటే భూమి ఉపరితలం నుంచి, రాసుకోండి, భూమి ఉపరితలం నుంచి మరియు ఒక భూమి ఉపరితలానికి దీన్ని ప్రయోగించవచ్చు. అంటే భూమిపై నుంచి భూమిపైకి. సో 2000 కిలోమీటర్లు దీని రేంజ్ ఉంటుంది. బాలిస్టిక్ మిసైల్స్ అనమాట అగ్నివి. భారత్లో మొదటి ఇంజన్ రహిత రైలు ఏదన్నాడండి. ఇంజన్లెస్ ట్రైన్ వచ్చేసేసి ట్రైన్ 18 అండి, ట్రైన్ 18. దీన్నే మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటాం, వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఇది ఎక్కడి నుంచి, న్యూఢిల్లీ నుంచి టు వారణాసి వరకు ఉంటుంది. బట్ ఇక్కడ 769 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది ఇది. బట్ దీనికి 2 స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి అలహాబాద్ అండి, అలహాబాద్ జంక్షన్, అండ్ కాన్పూర్ సెంట్రల్. ఈ 2 మధ్యనే ఇది ఆగడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ బాహ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు? ఔటర్ హిమాలయాస్ అనేవి శివాలిక్ రేంజ్ అండి, శివాలిక్ పర్వతాలు అంటారు. ఎన్టీఏ ఎప్పుడు ఏర్పడింది అని అడిగాడండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాం. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2017 అండి, నవంబర్లో 2017లో. ఎన్టీఏ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. 35వ ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగిందన్నాడండి. ఏషియన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అర్థం అండి. ఇది 35వ సదస్సు వచ్చేసేసి థాయిలాండ్లో జరిగింది. 36వ సదస్సు ఫ్యూచర్లో ఎక్కడ జరుగుతుందంటే ఇది వియత్నాంలో జరుగుతుందండి. వియత్నాంలో హనోయ్ అనే ప్లేస్లో జరుగుతుంది, వియత్నాంలో. జల్లికట్టు దేనికి సంబంధించింది అని అడిగాడండి. జల్లికట్టు అనేది తమిళనాడులో పొంగలి సమయంలో, అంటే సంక్రాంతి సమయంలో ఎద్దులని వదిలేసేసి ఆ ఎద్దుల ఊపురాలను పట్టుకొని దాన్ని ఎద్దుని అణచడానికి ప్రయత్నిస్తారండి. అదేవిధంగా ఎద్దు కొమ్ములకు ఉన్నటువంటి జెండాలను తీయడానికి కూడా ఇక్కడ మనుషులు ప్రయత్నిస్తారు. అంటే మనుషుల గుంపులోకి ఎద్దులను వదులుతారు, వాటిని కంట్రోల్ చేయడమే ఈ యొక్క ఒక రకమైనటువంటి ఆట అని చెప్పొచ్చు. ఇది ఒక స్పోర్టు. విఆర్ ఫుల్ ఫామ్ అడిగాడండి. వర్చువల్ రియాలిటీ అండి, వర్చువల్ రియాలిటీ. నిశితని ఎక్కడి నుండి లాంచ్ చేశారని అన్నాండి. ఓకే, ఇది ఒక స్కీమ్ అండి. నిశిత అంటే ఏంటంటే నేషనల్ ఇనిషియేట్ ఫర్ స్కూల్స్ ఎయిడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అని అర్థం అండి. ఇది 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, వర్చువల్. మే 31, 2019 కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారనండి. మే 31, 2019 ఎవరంటే నిర్మలా సీతారామన్ గారండి, నిర్మలా సీతారామన్. ఈవిడ కన్నా ముందు ఉంది ఎవరంటే కనుక అరుణ్ జైట్లీ అండి, అరుణ్ జైట్లీ. ఈ అరుణ్ జైట్లీ కన్నా ముందు అంటే తనకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు తాత్కాలికంగా 2019లో తాత్కాలికంగా ఆర్థిక మంత్రిగా వ్యవహరించింది ఎవరు అంటే కనుక పీయూష్ గోయల్ అండి, పీయూష్ గోయల్. ఇది కూడా అడుగుతాడా తాత్కాలికంగా అని అడిగినప్పుడేమో పీయూష్ గోయల్. ఎవరి స్థానంలో? అరుణ్ జైట్లీ స్థానంలో. అరుణ్ జైట్లీ చనిపోయిన తర్వాత ఎవరు అంటే కనుక నిర్మలా సీతారామన్ గారు. TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ను స్థాపించింది ఎవరు అని అడిగారండి.
1945వ సంవత్సరంలో హోమీ జహంగీర్ బాబా అండి. హోమీ జహంగీర్ బాబా, జేఆర్డి టాటా అండ్ హోమీ జహంగీర్ బాబా. ఫోర్బ్స్ 2020 ప్రకారం ఏ మహిళా క్రీడాకారిణి అత్యధిక పారితోషికం తీసుకుంటుంది అని అడిగాడండి. హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ ఎవరంటే కనుక నవోమి ఒసాకా అండి. నవోమి ఒసాకా. సెకండ్ ప్లేస్లో ఉందంటే సెరీనా విలియమ్స్ అండి. సెరీనా విలియమ్స్. వీళ్ళిద్దరూ కూడా టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారులేనండి. విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం SI యూనిట్ ఆఫ్ పవర్ అని అడిగాడండి. వాట్. వాట్. నెక్స్ట్, భారత్లో చివరి మొఘల్ పాలకుడు ఎవరని అడిగారండి. భారత్లో చివరి మొఘల్ పాలకుడు ఎవరు అని అడిగారు. సో బహదూర్ షా జఫర్ అండి. ఎవరు? బహదూర్ షా జఫర్. మనం బహదూర్ షా 2 అంటుంటాం కదా. బహదూర్ షా 2 ఇతను 1857 తిరుగుబాటులో పాల్గొన్నందుకు గాను బ్రిటిషర్కు వ్యతిరేకంగా అతను తీసుకెళ్ళి రంగూన్ జైల్లో పడేస్తారండి. బర్మాలో ఉంది. అప్పుడు బర్మా అనేవాళ్ళం, ఇప్పుడు మయన్మార్ అంటున్నాం. అప్పుడు రంగూన్ అనేవాళ్ళు, ఇప్పుడు యాంగూన్ అంటున్నాం. సో అక్కడ పడేస్తారు, ఆ జైల్లోనే ఉంచుతారు, అక్కడనే రంగూన్ జైల్లో ఉంచుతారు. ఆ తర్వాత ఈయన చనిపోవడం కూడా జరుగుతుంది 1862లో. అక్కడే చనిపోతారు. ఇతని సమాధి కూడా ఆ రంగూన్లోనే ఉంది. 2014 సంవత్సరంలో ఏ సారంగి విద్వాంసకుడికి పద్మశ్రీ లభించింది అన్నాడండి. సారంగి విద్వాంసకుడు ఎవరికి 2014లో పద్మశ్రీ అంటే కనుక ఉస్తాద్ మొహినుద్దీన్ ఖాన్. మొహినుద్దీన్ ఖాన్. భారత్లో ఏర్పాటైన మొట్టమొదటి రైల్వే ఇన్స్టిట్యూట్ ఏదని అడిగాడండి. యూనివర్సిటీ పేరు ఏంటన్నాడు. యూనివర్సిటీ పేరు వచ్చేసేసి NRTI అండి. NRTI, నేషనల్ రైల్ అండ్ T అంటే ట్రాన్స్పోర్టేషన్ I అంటే ఇన్స్టిట్యూట్. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది ఎక్కడ అంటే వడోదర అంటే గుజరాత్ అండి. ఇది గుజరాత్లో మొట్టమొదటి రైల్వే యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. దాన్నే NRTI అంటాం. ఒకే రకమైన అణువుల మధ్య ఆకర్షణ వలన ఏర్పడే బంధం ఏంటన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ మరియు ఒక హైడ్రోజన్ ఉందనుకోండి. రెండింటి మధ్యన ఆకర్షణ వల్ల, ఒకే రకమైన అణువుల మధ్యన ఆకర్షణ ఉంటే ఆ శక్తిని మనము సంయోజనీయ ఆకర్షణ అంటామండి. సంయోజనీయ ఆకర్షణ అంటాం. దానివల్ల ఏర్పడిన దాన్ని సంయోజనీయ బంధము అంటాం. సంయోజనీయ బంధము అంటాం. మీకు క్వశ్చన్ ఎలా అడిగాడు. ఆకర్షణ అంటే సంయోజనీయ ఆకర్షణ, బంధం అంటే సంయోజనీయ బంధం అని చెప్పవచ్చు. ఏ మొఘల్ చక్రవర్తి బ్రిటిష్ వారికి నేరుగా బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సాల నుండి రెవెన్యూను తీసుకునే అనుమతి ఇచ్చాడు అన్నాడండి. అంటే బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సాల నుంచి నేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీ వసూలు చేసుకుంటుంది రెవెన్యూని. ఎవరు, ఏ మొఘల్ చక్రవర్తి అనుమతి ఇచ్చాడు అని అడిగాడండి. బక్సర్ యుద్ధం తర్వాత, బక్సర్ ఓటమి తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ యొక్క దివానీ రైట్స్ని ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని దివానీ రైట్స్ అంటాం, ఈ రెవెన్యూ తీసుకోవడాన్ని. బక్సర్ యుద్ధం ఓడిపోయిన తర్వాత దీన్ని ఇచ్చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఎక్కడ అంటే దీన్ని మనం ఏమంటామంటే, ఈ దివానీ రైట్స్ ఇవ్వడాన్ని అలహాబాద్ సంధి అంటామండి. అలహాబాద్ సంధి. ఎందుకంటే దీంట్లో అనేక క్వశ్చన్స్ మిళితమై ఉన్నాయి, అందుకనే అది చెప్తున్నాను. నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అలహాబాద్, బక్సర్ యుద్ధం ఓడిపోయింది, అలహాబాద్ సంధి జరిగింది, దివానీ రైట్స్ ఇచ్చేశారు. దానివల్ల బీహార్, బెంగాల్, ఒరిస్సాలో డైరెక్ట్గా నేరుగా బ్రిటిష్ ఇండియా కంపెనీ రెవెన్యూ వసూలు చేసుకుంటుంది. ఎవరు ఇచ్చారంటే కనుక షా ఆలం 2 అండి. షా ఆలం 2 పర్మిషన్ ఎవరు ఇచ్చారు? షా ఆలం 2. ఎప్పుడు అంటే కనుక 1765 అండి.
1765లో అంటే 1764లో బక్సర్ ఓడిపోతుంది, యుద్ధం జరుగుతుంది, ఓడిపోవడం వల్ల 65లో ఈ యొక్క అలహాబాద్ సంధి జరిగింది. 12వ తారీఖు ఆగస్టు అండి, 12 ఆగస్టున ఆ సంధి జరిగి దివాన్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.